ఏంటమ్మా లెడ్జర్. లెడ్జర్లో ఏముంటాయమ్మా? గట్టిగా చెప్పాలి. నా వాయిస్ అంటే చిన్నగా వస్తుంది, మీరు వాయిస్ రావాలి కదా నా దగ్గర. లెడ్జర్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్. లెడ్జర్ ఏంటిది? బుక్కా, స్టేట్మెంటా, ఫైనాన్షియల్ స్టేట్మెంటా? లెడ్జర్ చేయలేదా? చేశానా? చేశాను. ఫస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎవరన్నా డౌట్ ఉన్నా సరే చెప్పేసాను రికార్డింగ్, ఏం పర్లేదు, చూసుకుందాం. మన చేతుల పైన ఖర్చు అయ్యేది కాదు కదా, చెప్పండి. ఫ్రీనే కాబట్టి చూసేయచ్చు సార్. లెడ్జర్ ఏంటిది? స్టేట్మెంటా? అమ్మా, లెడ్జర్ స్టేట్మెంట్ కాదు. లెడ్జర్ ఆ బుక్. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. ఏంటమ్మా? బుక్. లెడ్జర్. లెడ్జర్ బుక్ అంటావా? లెడ్జర్ స్టేట్మెంట్ అంటావా? లెడ్జర్ బుక్ అంటావా? జర్నల్ బుక్ అంటావా? జర్నల్ స్టేట్మెంట్ అంటావా? జర్నల్ బుక్ అంటావా? సార్ లెడ్జర్ ఎక్కడి నుంచి వస్తుంది? జర్నల్ నుంచి వస్తుంది, అంతే, అయిపోయింది. లెడ్జర్. లెడ్జర్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ ఏమంటాం? లెడ్జర్ అకౌంట్స్ అంటాం, అంతే. ఇంగ్లీష్ అంతే. వాట్ ఈస్ ఫర్ వాట్ ఈస్ ఫర్ అంతే ఉంటుంది అకౌంట్స్. సో ఆలోచించండి, లెడ్జర్ అంటే లెడ్జర్ అనేది బుక్, దాంట్లో ఏమంటే అకౌంట్స్, అకౌంట్స్ ఏమంటారు? లెడ్జర్ అకౌంట్స్. అయిపోయి అదే రాసుకున్నాం. సరే, అకౌంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? అకౌంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? టీ షేప్ లో ఉంటాయి. అకౌంట్స్ టీ షేప్ ఉంటాయి. చెట్టు ఎలా ఉంటుంది? చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, చెట్టుకు రెండే కొమ్మలు ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, మన చెట్టు మన ఇష్టం, ఎన్ని కొమ్మలైనా ఉండొచ్చు. మనం అనుకున్నది రెండే. సో చెట్టు ఇలా పెరిగింది, పైన ఒక కొమ్మ అడ్డం, ఇంక పెరగనంటుంది అక్కడ. సో అది అకౌంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? టీ షేప్ లో ఉంటాయి. నాకేం చెప్పావు? లెడ్జర్ ఈజ్ ఏ బుక్ విచ్ కంటైన్స్ అకౌంట్స్ ఇన్ విచ్ ఫామ్? టీ ఫామ్, టీ షేప్. Ledger is a book ledger contains accounts in T shape. Ledger principal book ka primary book ka? Ledger is a principal book. లెడ్జర్ ఎలా ఉంటుందమ్మా? చూసారా ఇప్పుడు లెడ్జర్? చూసారా? ఎక్కడ చూసారా? మీ బుక్స్ లాగా ఎక్కడ చూసి ఆర్టికల్స్కి వెళ్ళారా? బిజినెస్ ఉన్నాయా మీకు? అలా అక్కడ ఏమన్నా రాస్తున్నారా? మీ పేరెంట్స్ బిజినెస్ అట్లాగా లెడ్జర్స్ రాస్తున్నారా? చూడలేదు కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. లెడ్జర్ ఫార్మాట్ ఏం చెప్పాం? టీ షేప్. చెట్టు కదా, టీ షేప్ లో. క్యాన్సిల్.
సరే దీనికి ఒక పేరు పెడదాం. హెడ్ ఉండాలిగా, హెడ్ లేకపోతే బాగుంది. ఒక పేరు చెప్పండి. చెప్పండి అమ్మా ఏదో ఒక పేరు. ఏ అకౌంట్ బి అకౌంట్ ఎందుకులే, హిమాయ్ అకౌంట్. హిమాయ్ అకౌంట్ టీ షేప్ లో ఉంది. ఇంతేనా అకౌంట్ ఉండేది? ఫార్మాట్ అంతేనా? టీ షేప్ అని చెప్పే కదా, టీ గీసేసి అయిపోయిందా? కాలేదుగా. డేట్ పర్టికులర్స్ డేట్ పర్టికులర్స్ అంతే కదా. అమౌంట్ మీరు అమౌంట్ రాసి రూపీ సింబల్ అంటే రూపీ సింబల్ వేసినా ఓకే. దీని ముందు ఏముంటుందమ్మా? జేఎఫ్ అంటే జర్నల్ ఫోల్డర్. ఇటు సైడ్ కూడా సేమ్ మళ్ళీ డేటు పర్టిక్యులర్స్ అమౌంట్ జేఎఫ్. జర్నల్ ఏమొచ్చింది? జర్నల్లో ఇలాగ ఏమొచ్చింది? ఎల్ఎఫ్. లెజర్లో జేఎఫ్. జర్నల్లో లెజర్ వచ్చింది, లెజర్లో జర్నల్. ఎందుకు అలాగంటే లెజర్ దేని బేస్ చేసుకుని వస్తుంది? జర్నల్. జర్నల్ నుంచి ఎక్కడికి వెళ్తాయి? లెజర్. రెండు లింక్ ఉంటాయి. ఫోలియో అంటే ఏంటి? నెంబర్. లెజర్ ఫోలియో, లెజర్ నెంబర్, అకౌంట్ నెంబర్. జర్నల్ ఫోలియో, జర్నల్ నెంబర్. జర్నల్ బుక్ లో నెంబర్స్ ఉంటాయి కదా, ఒక నెంబర్ ఇక్కడ రిఫరెన్స్ రాసుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లెజర్ అంటే ఎన్ని ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యూనిక్ నెంబర్ అక్కడ రాసుకుంటాం. జర్నల్ ఫోలియో. ఫోలియో అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. అందులో మనకు ఒకటి అసైన్ అయితే మన ఫోలియో నెంబర్ అంటాం. ఫోలియో, ఫోలియో కాదు ఫోలియో. సరే మీకు సింపుల్ గా సో ట్రాన్సాక్షన్ చెప్పండి అమ్మా. హిమాయ్ అకౌంట్, హిమాకి సరే హిమాయ్ అకౌంట్ లో హిమా పేరు వచ్చిందా రాదా? రాదు. రైట్, అది మర్చిపోకూడదు. ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ నేమ్ కానీ ఆ అకౌంట్ కానీ రాదు, తెలుసు కదా. జస్ట్ ఎందుకు రాదు లాజిక్ అనేది మనం నేర్చుకునేకుండా వస్తుంది. సరే హిమాకి సేల్ చేసాం, ఎంట్రీ ఏంటమ్మా? క్రెడిట్ సేల్స్. హిమాయ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. హిమా ఎవరప్పుడు? డెటర్. డెబిటేగా, బ్యాలెన్స్ ఏముంటది? డెబిట్ బ్యాలెన్స్. హిమాని మీకు అర్థం అవడానికి డెటర్ అన్నా. డెటర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెటార్ ఏంటిది? అసెట్ లయబిలిటీ. అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. ఏమన్నా క్రెడిట్ అన్నామేమో, క్రెడిటర్ ఇన్పడేసరికి సరే 1/2/24 టు ఓపెనింగ్ బ్యాలెన్స్. పక్కన లాస్ట్ లో రాస్తా, అప్పుడే రాసుకో. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 5 lakhs. ఇప్పుడు సేల్స్ ఎంట్రీ చెప్పండి. సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 2 lakhs టు హిమా. హిమా అకౌంట్ డెబిట్ టు సేల్స్ టు సేల్స్. హిమా అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సరే డెబిట్ చేయాలంటే ఇక్కడ ఏం అర్థం చెప్పి టు
సేల్స్. నాకు డౌట్ వచ్చింది సార్, సేల్స్ క్రెడిట్ కదా, సేల్స్ కూర్చో కూర్చో, సేల్స్ డెబిటా క్రెడిటా, డెబిటా క్రెడిటా, సేల్స్ క్రెడిట్. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఏం చేసాం, డెబిట్ రాసాం. సేల్స్ క్రెడిట్ కదా, మరి డెబిట్ ఎందుకు చేసాం, రివర్స్ లో ఎందుకు అలాగా, ఎవరు చెప్పారు రివర్స్ అలాగా? డౌట్ వచ్చిందా మీకు, బేసిక్ గా డౌట్ వచ్చిందా? సైన్స్ వాళ్ళకి బేసిక్ వస్తుంది డౌట్, ఎందుకంటే వాళ్ళు చేసి వచ్చారు కాబట్టి రాదు, చేయకపోతే మీకు కూడా వస్తుంది. సేల్స్ క్రెడిట్ కదా, సేల్స్, సేల్స్ రాసే కదా, సేల్స్ రాయాల్సింది ఎక్కడ చెప్పారు, క్రెడిట్ అని చెప్పారు, కానీ సేల్స్ అని తీసుకొచ్చి డెబిట్ లో రాశారు. డౌట్ వస్తుందా రాదా? డౌట్ ఏంటంటే ఇది హిమాయ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, జనం నుంచి వచ్చింది కదా, హిమాయ్ అకౌంట్ డెబిట్ కాబట్టి టు హిమా రాస్తామా, రాయకూడదు. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదో దాని రిలేటెడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాయాలి, టు సేల్స్ అని డెబిట్ సైడ్ రాస్తాం. సేమ్ అంతే, ఎంత, 2 lakhs. Cash received from Hima of rupees 3 lakhs. 3 lakhs వస్తాయమ్మా హిమా దగ్గర నుంచి మనకి, 2 lakhs మనం సేల్ చేసింది, వస్తాయా? 2 lakhs సేల్ చేస్తే అన్నీ 3 లక్షలు ఇచ్చింది, ఇస్తుందంట ఇవ్వదంట. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందమ్మా 5 లక్షలు, 2 lakhs ముందు 5 lakhs అయినా ఇవ్వాలి మనకి, అంటే ఇప్పుడు మొత్తం ఎంత ఇవ్వాలి, 7 lakhs ఇవ్వాలి, అందులో ఇస్తుంది 3 లక్షలే. వస్తాయి రావా, వస్తాయి కదా, ఆ డౌట్స్ ఏమైనా వస్తే ఆలోచించుకుంటాం. సరే ఎంట్రీ చెప్పండి, క్యాష్ అకౌంట్ డెబిట్, హిమా అకౌంట్. అప్పుడు ఏం చేయాలి, బై క్యాష్. డేట్ మీరు రాయండి అమ్మా, ఏదో డేట్, 3 lakhs. 3 lakhs ఇచ్చేటప్పుడు హిమా నాతోటి గొడవ పెట్టుకుంది, నేను 3 లక్షలు ఒకేసారి పేమెంట్ చేస్తున్నా, నాకేం డిస్కౌంట్ ఇవ్వవా అన్నారు. అనేసరికి సరే సరే అమ్మా, నువ్వు రోజు మా రెగ్యులర్ కస్టమర్వి, నువ్వు డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి నేను ఒక 10,000 డిస్కౌంట్ డిస్కౌంట్ నేనేం చేశా, అలౌ చేశా. ఎంట్రీ ఏంటమ్మా, ఇక్కడ ఏం చేయాలి మనం, బై డిస్కౌంట్ అలౌడ్, ఎంత, ఇలా ఎంట్రీస్ వస్తూ ఉంటాయి. మనం జర్నల్ తీసుకొని లెడ్జర్ కూడా ప్రిపేర్ చేద్దాం, జస్ట్ డైరెక్ట్ గా మీరు ఎలా ఆలోచించాలో చెప్తున్నా. జర్నల్, లెడ్జర్, సరే లెడ్జర్ లో మనం ఏం చేసాం, లెఫ్ట్ సైడ్ ఏముంది, 2 అని ఉందా, రైట్ సైడ్ బై అని ఉందా, 2 బై, ఎందుకు పడాలి అలాగా, లెఫ్ట్ సైడ్ 2 ఎందుకు రాయాలి, రైట్ సైడ్ బై ఎందుకు రాయాలి, నాకు ఆన్సర్ కావాలి, చెప్పండి ఎవరు, ఇంటెలిజెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు, 2 2 2 బై 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 ఎందుకు రాస్తున్నారు, అది రూల్ అమ్మా, ఆలోచిస్తున్నారేంటి, అది రూలు, అర్థమైందా? దీనికి డెఫినేషన్ ఇస్తారా ఎవరన్నా, నేను 2 రాయను బై రాశానంటే రాసుకో అంటారు, కానీ మిగతా బుక్స్ తో కంపేర్ చేయలేము. ఒక రూల్, లెఫ్ట్ సైడ్ 2 రాసి రాయా, రైట్ సైడ్ బై రాసి రాయా అని చెప్పి లోకాపేషియాలు చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను రాయను గొడవ పెట్టుకుంటే టైం మిషన్ వెళ్ళిపోయి బ్యాక్కి, రైట్ 2 ఎందుకు చెప్పా, బై చెప్పచ్చు అని చెప్పాడు, 2 రాస్తాం, బై చెప్పాడు బై రాస్తాం. ఆ క్వశ్చన్స్ రాబోదు, మీకు రాలా, నేనే తెప్పించా. ఇట్లా ఎవరిని అడిగారు అనుకో, మరి ఆన్సర్ చెప్పాలి కదా మీరు, ఇట్లాగే సైలెంట్గా ఉంటే ఏమంటారు, ఎక్కడ చదివామంటారు. 2 బై ఎందుకు రాయాలంటే రూల్ అయ్యాది అనాలి, రూల్ అయ్యా రాసుకోవాలి, అంతే. ఓకేనా, సరే ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని, లెడ్జర్ని క్లోజ్ చేస్తారు, దాన్ని ఏమంటాం, బ్యాలెన్సింగ్ అంటాం. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ అని ఎందుకు అంటాం అమ్మా, 2 సైడ్స్ బ్యాలెన్స్ సేమ్ అమౌంట్ ఉంటుందా, డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది, సేమ్ అమౌంట్ ఉంటుంది, క్లోజ్ చేసే అమౌంట్ టోటల్ అమౌంట్ అది.
టోటల్ అమౌంట్ సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుంది? సరే అక్కడ ఎలా చేస్తారో జస్ట్ దృష్టిలో పెట్టుకొని చెప్తాను. లెజర్ని మనం క్లోజ్ చేయటం అంటే లెఫ్ట్ రైట్ రెండు ఉన్న అమౌంట్స్ చూసుకోవాలి. ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉంటే టోటల్ దాన్ని మనం బ్యాలెన్స్ రెండు పక్కల రాయాలి. ఇప్పుడు చెప్పి ఎటు సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ కూర్చోండి. డెబిట్ సైడ్ 5 lakhs ఉంది. సో 5 lakhs ని 7 lakhs ఉంది. ఈ 7 lakhs ని ఇక్కడ కూడా రాయాలి. ఇదే 7 lakhs ని ఇది మొత్తం చేస్తే తక్కువ వస్తుంది కదా అని చెప్పి సైలెంట్ పంపించకూడదు. ఈ 7 lakhs అక్కడ తీసుకెళ్ళి డిఫరెన్స్ ఎంత చూడు, ఎంత 3,90,000. ఇదేంటమ్మా బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇదేంటమ్మా ఏమంటారు దీన్ని, క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా రాస్తాం? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ కదా. ఇప్పుడు చెప్పండి, హిమాయ అకౌంట్ ఏ బ్యాలెన్స్ నేను చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా? చెప్పాలి. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఎంతమంది చెప్తారు? ఎవరు లేదు. సరే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఎంతమంది చెప్తారు? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాను. హిమాయ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది? 3,90,000. ఎంతమంది 3,90,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది? చేసి పెట్టాలి. ఒకటి రెండు ఓట్లు వచ్చాయి. మరి డెబిట్ బ్యాలెన్స్ 1 2 3 4 మళ్ళీ రెండు ఓట్లు వేస్తావు నువ్వు. సరే ఏ బ్యాలెన్స్ అమ్మా ఇది? డెబిట్ బ్యాలెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది ఆపోజిట్ లోనే ఫైండ్ అవుతుంది. అర్థమైందా? హిమాయ అకౌంట్ డెటర్ కదా, డెటర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ దగ్గర వచ్చేది ఆపోజిట్ సైడ్. అది అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. క్రెడిట్ సైడ్ వచ్చింది కదా అని చెప్పి ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వదు, అది డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. దీని నేచర్ ఏంటి? దీని ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. ఇది డెబిట్ బ్యాలెన్స్. దీన్ని మనం బ్యాక్ ఫార్వర్డ్ చేయాలిగా. బ్యాలెన్స్ అంత అకౌంట్స్ లో సమ్స్ లో బ్యాలెన్స్ అని చెప్పి ఇచ్చారనుకో డెటార్ అకౌంట్, ఎట్లా రాస్తారు? డెబిట్ సైడే రాయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ రాయాలి. ఫార్మేట్ అర్థమైందా? అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలో తెలిసిందా? ఎట్ సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ అమౌంట్ టోటల్ చేసుకొని రెండో సైడ్ తీసుకెళ్ళి డిఫరెన్స్ అమౌంట్ అటు సైడ్ రాసి దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ అని రాసి దాన్ని క్యారీడ్ డౌన్ అంటాం. మళ్ళీ దాన్ని ఓపెనింగ్ సైడ్ తీసుకొస్తాం, ఆపోజిట్ సైడ్ తీసుకొస్తాం. అది యాక్చువల్ బ్యాలెన్స్. ఇందులో ఒకటి మర్చిపోయినామా నేను అకౌంట్ డ్రా చేసినప్పుడు. ఫస్ట్ ఇది ఏంటిది? ఇది అకౌంట్. డెబిట్ క్రెడిట్ ఉండాలా? కంపల్సరీగా ఉండాలి. అకౌంట్ అంటే డెబిట్ క్రెడిట్ ఎప్పుడు రాయాలి. అది లేదనుకోండి ఏమవుతుంది? అది స్టేట్మెంట్ ఇది. డిఫరెన్స్ చూపించాలి స్టేట్మెంట్ కి అకౌంట్ కి. ఎప్పుడు కూడా డెబిట్ అది అర్థమైందా? లెడ్జర్ ఇచ్చానమ్మా. లెడ్జర్ మీద ఎక్కువ డేస్ స్పెండ్ చేశాను అనుకో, మరి నేను దాన్ని పెట్టుకుంటాను. సార్కి ఏం పని లేక లెడ్జర్ జర్నల్ చెప్తా ఉన్నారు. అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనే క్వశ్చన్స్ అడుగుతున్నా, నేనే ఆన్సర్స్ చెప్తున్నా. ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారా ఇంతకుముందు? అడగలేదుగా. ఫ్యూచర్లో అడుగుతారు. ఎవరైనా తెలియగల ఓవర్ స్మార్ట్ మాకు టెలికాలింగ్ వస్తా ఉంటాయి. ప్రిన్సిపల్స్ అలా ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి మొన్న ఫోన్ వచ్చిందమ్మా, ఆయన సిఏ ఫౌండేషన్ లాస్ట్ డేట్ 19th అంటారు. యాక్చువల్గా మేము చూసుకోవాలా, కొత్త సెలవులు చూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, సపరేట్ ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా. మేడం ఫోన్ చేసి 19th మీకు ఆ విషయం కూడా తెలియదు అని అన్నాడు. మేడంకి కోపం వచ్చింది, నాకు తెలియదు అంటావు అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గర వచ్చే సార్ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అని నేను నోటిఫికేషన్ చేసి 23 అని చెప్పాను. అంటే ఆయన ఫోన్ చేసి మీకే తెలియదు
23వ తారీఖు లాస్ట్ డేట్, విత్ ఫైన్ 3వ తారీఖు 19 కాదని చెప్పి ఆయన చెప్పారు. అవునా కదా? ప్రూవ్ చేయాలి, మనకు తెలియదని ఆగిపోవు. ఏదో ఒకటి ఆన్సర్ మన దగ్గర నుంచి కావాలి. ఎవరన్నా వచ్చి 2 ఎందుకు ఉంటుంది, బై ఎందుకు ఉంటుంది అంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. అది రూల్, రూల్ కాబట్టి ఉంటుంది. ఓకే, అది రాసుకోవాలి అందరికి. ఆన్లైన్ లో వాళ్ళు ఈరోజు మ్యూట్ అయిపోయారు. ఆన్లైన్ లో రాశారమ్మా ఇది? జనరల్ అంత ఇంట్రెస్ట్ కాదు, లెడ్జర్ ఉండదు. అవునా కదా? ఏముంటుంది చెప్పండి లెడ్జర్ లో? జనరల్ తీసుకొని చేస్తా ఉండాలి. దాన్ని ఏమంటాం? పోస్టింగ్. జనరల్ ఏం చేస్తాం? జనరల్ లో రికార్డ్ చేస్తాం, లెడ్జర్ లో పోస్టింగ్ చేస్తాం. రాసుకున్నా పాయింట్. ఇదేమో ఫార్మెట్, ఫార్మెట్ ఆఫ్ లెడ్జర్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏమంటామా? లెడ్జర్ లో చేసేదని పోస్టింగ్ అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాం? పోస్టింగ్. ఇంగ్లీష్ రావట్లేదమ్మా. పోస్టింగ్ అని రాసుకో. పోస్టింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. అంతే కదా, జర్నలే కదా పోస్ట్ చేసేది. జర్నల్ ఎంట్రీస్. ఇంకా ఏమన్నా? నేను చెప్పాను అంత రాస్తున్నాయా? బ్యాలెన్సింగ్ చేసావు, జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అకౌంట్ ఎప్పుడు కూడా టీ ఫామ్ లో ఉంటుంది, డెబిట్ క్రెడిట్. రేపు కొన్ని సమ్స్ చేద్దాం. ఈ బి బై డి సి బై డి ఉంది కదా, బి బై డి సి బై డి, బిడి సిడి, క్యారీ డౌన్ క్యారీ డౌన్ అంటారు కాదు, క్యారీ ఫార్వర్డ్, బ్రాట్ ఫార్వర్డ్, అలా కూడా రాసుకోవచ్చు. 30 minutes లేట్ వస్తున్నారు. ఇప్పుడు సమ్ము చేద్దామా? తీసుకుని హాఫ్ అన్ అవర్ వద్దా? కష్టపడుతున్నారు. చెప్తున్నాం అన్ని ఒకేలా చెప్పుకుంటే కష్టం అవుతుంది. జనరల్ రాసాము, లెజర్ ఫార్మాట్ నేర్చుకున్నాం, చాలు. ఓకే, సరే, టుమారో మళ్ళీ కలుద్దాం. బాయ్.